మరి ఈ రోజు వచ్చేసి అడ్లూరు విలేజ్ ఏంది కోదాడ రూరల్ మండలం సూర్యాపేట జిల్లాలో మరి ఒక ప్రోగ్రామ్ పెడుతుండీ. సైబర్ క్రైమ్ నేరస్తులమ్మ జాగ్రత్త ఉండాలి. సైబర్ క్రైమ్ నేరస్తులు అంటే సాంకేతిక పరిజ్ఞానంతో ఒక ల్యాప్టాప్ కంప్యూటర్ కానీ మీ యొక్క సెల్ ఫోన్లు కానీ వాట్సాప్ మెసేజ్ ద్వారా ఒక లింక్ పంపుతుంటారు అనమాట. మీకు రైతులు కూడా ఈ మధ్య రీసెంట్ గా రైతు బంధు డబ్బులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క సెల్ ఫోన్లకి వాట్సాప్ మెసేజ్లు కొత్త వస్తుంటే వాటిని లింక్ చేయకండి, వాటిని డిలీట్ చేయండి. వాటి జోలికి పోకరి. వాటి జోలికి పోయినట్లయితే మీ అకౌంట్లో ఉన్న డబ్బు ఆ అకౌంట్ కి బ్యాంక్ అనుసంధానం ఉంటుంది కాబట్టి డబ్బులు పోయే అవకాశం ఉంది. దయచేసి ఒకవేళ డబ్బులు పోయినట్లయితే మా 100 కాలకు పోలీసు ఫోన్ చేయండి. తర్వాత దానికి సపరేట్ గా సైబర్ క్రైమ్ కి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, సెంట్రల్ 1930 ఫోన్ చేయండి. ఇమీడియట్ గా పోలీసు వాళ్ళు మీ వెంటనే మీ యొక్క వివరాలు అడుగుతారు. అడిగినప్పుడు వెంటనే ఆ డబ్బులు పోకుండా మనం 1 hour లో మన ఆ డబ్బులు మనం సాధించుకోవచ్చు. దాన్ని గోల్డెన్ అవర్ అంటాం. ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మనం ఆ వ్యక్తి కాపాడితే గోల్డెన్ అవర్ ఏ విధంగా అంటాం, వెంటనే సైబర్ క్రైమ్ నేరస్తుల పట్ల డబ్బులు పోయినట్లయితే మన వెంటనే 1930 కాల్ చేస్తే మీ డబ్బులు వెంటనే పోకుండా బ్యాంక్ అధికారులు మా పోలీసులు మాట్లాడి సెంట్రల్లో కానీ స్టేట్ లెవెల్లో టీంలు పనిచేస్తాయి సపరేట్గా. దీనికి వెంటనే 1930 ఫోన్ చేయాలి. మీరు ఎమర్జెన్సీలో 100 కాల్ అంటారు కదా, 100 నెంబర్కి ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేయాలి. సైబర్ టోల్ ఫ్రీ నెంబర్కి ఇది చేసుకోండి. ఇక్కడైనా అనుమానిత వ్యక్తులు కనపడ్డా మీరు ఆపి అడగవచ్చు, మీ హక్కు ఉంది. ప్రజలకి బండి నెంబర్ ముందు ఉండదు, వెనక నెంబర్ ఉండదు కాబట్టి మీరు ఎవరు, మీరు ఏం సంగతి, మీ ఆధార్ కార్డులో దీన్ని మేమే డౌట్ ఉందని చెప్పేసి మీ అడిగే ప్రశ్న అడిగే హక్కు మీకుంది కాబట్టి అడగండి. వారి మీద డౌట్ ఉంటే మా పోలీసుకి సమాచారం చేయండి. మేము విత్ 5 నిమిషాలు 10 నిమిషాలు మీ దగ్గరకు వస్తాం. మేము వాళ్ళకి తీసుకుపోతాం, ఎంక్వైరీ చేస్తాం. మీరు ఎలాంటి ఆందోళన చెందొద్దు. మరి రీసెంట్గా దొంగతనాలు కూడా జరుగుతున్నాయని తెలిసింది మాకు. దొంగలు ఎవరన్నా ఒకవేళ చుట్టుపక్కల చూసినా రాత్రిపూట అనుమానాస్పదంగా ఎవరైనా కొత్త వ్యక్తులు తిరిగినా మీరు ఆపే శక్తి ఉంది. నలుగురుగా ఫోన్ చేసుకుని ఆపడానికి మాకు ఫోన్ చేయండి. మేము వెంటనే మీ దగ్గరకు వస్తాం. మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇటు విషయాన్ని కూడా మేము అధికారులు తెలియజేస్తాం. మేము కూడా రాత్రిపూట బీటు కూడా ఇంకా ముమ్మరం తిరుగుతుంటాం. మీ నైట్ పూట నలుగురు కాకుండా ఇంకో నలుగురిని అదనంగా మా ఆఫీసర్తో చెప్పేసి బీటు కూడా మన ఏరియా మొత్తం కూడా చుట్టుపక్కల కవర్ చేస్తాం. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆందోళన చెందొద్దు. అనుమానాస్పదం కనబడితే మా పోలీసులు ఫోన్ చేయండి, వస్తాం. తమ్ముడు మాట్లాడమ్మా మంచిగా.